హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధవిని. ఈరోజు వచ్చేసి వీడియోలో నేను చెప్పాను కదా, జిగురు తక్కువ టేస్టీగా ఉండే బెండకాయలని. చాలా రోజులైంది కదా వీడియో చేసి. నిజానికి ఎప్పుడో కాయలు కోసి చూపించాలండి, కానీ కుదరలేదు. దానికి కారణం మా అమ్మే. కాయలు నేను కోద్దామనే టయానికి మా అమ్మ పొద్దున్నే కోసుకొచ్చి నాకు ఎదురొచ్చేదనమాట. అంటే నాకు ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇటు వస్తాను, కానీ మా అమ్మ పొద్దున్నే కోయటం వల్ల నాకు లేట్ అయింది. అందుకని ఒక 2 days బ్యాక్ నేను చెప్పాను, నువ్వు కొయ్యొద్దు, కాయలు నేనే కోసి చూపిస్తాను అని. ఈ ఒక్క 1 day ఆగాలండి ఫ్రైకి అయితే. చూడండి, ఎందుకంటే ఇవి కొంచెం జిగురు తక్కువైనా వాడబడితే బాగుంటుందని. ఫ్రైకి మాత్రమే, పులుసుకి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా బెండకాయ పులుసు చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ కాయల దగ్గర చూపిస్తాను. ఇంకా చాలా కాయలు వచ్చేసాయి. మా అమ్మ నేను చెప్పాను కదా మొత్తం కోసేసిందని, అందుకని పట్టుబట్టి తొందరగా వీడియో తీద్దామని వచ్చేసాను. పూత అయితే ఇప్పుడే వస్తుంది. ఇంకా బెండకాయలు అనమాట. ఇవ్వండి 4 రకాల చెట్లు, 4 రకాలు అన్నా కానీ ఇవి మొత్తం ఒకే రకం పెట్టిందమ్మ. కాయలు ఎన్నైనా చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్రై కత్తు 1 day ఆగాల. కాయలు పూత కూడా చెట్టు నిండా వచ్చేసింది, కానీ ఒక 1 week తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే ఇవి పిందెలు కదా, కొంచెం తక్కువ కాయలు వచ్చాయి అందనమాట. ఇవి జిగురు తక్కువ బెండకాయలండి, మళ్ళీ చెప్తున్నాను. బెండకాయ పులుసుకి అయితే సూపర్గా ఉంటుంది. అలాగే చాలా రోజుల నుంచి వీడియో అప్లోడ్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదన్నమాట. అందుకని ఈరోజు వీడియో తీస్తున్నాను, ఏమీ అనుకోమాకండి. మొత్తం ఎన్ని కాయలైనా చూపిస్తాను. తక్కువే ఉన్నాయి, కానీ ఎక్కువ వచ్చిన రోజు మాత్రం కంపల్సరీగా వీడియో చేస్తాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. బెండకాయలు ఒక్కసారి స్టార్ట్ అయితే మాత్రం వద్దన్నా కాస్తూనే ఉంటాయి. ఇవి సమ్మర్ సీజన్లో కాసే కాయండి. నేను చెప్పాను కదా మే నెలలో పెట్టామని. చూడండి ఎంత బాగున్నా కానీ ముదిరిపోలేదు. కాయలు ఎన్నైనా చూపిస్తాను. చూసారా, చీమలు ఉన్నాయి, కరెంట్ చీమలు. ఇవి కూడా అండి, ఇవే అమ్మ ముందే కోసేసింది కదా, అందుకని 4 కాయలు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఎంతో టేస్టీ అయినా జిగురు తక్కువైన బెండకాయలు పులుసుకి సూపర్గా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.